ఇద్దరు ఒప్పందం. ఒక పాటలు పాడేటువంటి పెళ్లి లలిత ఏ విధంగా నా మీద పోటీ చేస్తుంది? ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నాడు. గొల్ల కుర్మల మద్దతు ఉంది, ప్రజాసమిత్యం మద్దతు ఉంది, ఎంఆర్పిఎస్ మద్దతు ఉంది. లలితక్క ఎక్కడ పాట పాడితే నీళ్ళ కోసం పాట పాడింది, వ్యభిచార వ్యతిరేకంగా పాట పాడింది, గుట్కాల కోసం పాట పాడింది, ఈ సమాజ అభివృద్ధి కోసం సమాజ నిర్మాణం కోసం పాట పాడితే లక్షలాది మంది జమ కొడుతున్నటువంటి పరిస్థితులలో ఆ రోజు ఆ ప్రభుత్వం అక్కను అణచివేయాలని చూసింది. అందుకోసమే జైలు ఉన్నటువంటి నయం లాస్ట్కు నేనే చంపినటువంటి కాడికి వస్తే కూడా వాని శిక్ష ఇక్కడ పడింది. అందుకోసమే ఈరోజు అమరజీవి పెళ్లి లలితక్క వర్ధంతి సభను సన్మా విగ్రహ శంకుస్థాపన కార్యక్రమాన్ని జరుపుకొని ఇక్కడ కూడా లలితక్కతో పాటు పనిచేసినటువంటి ఈ తెలంగాణ సమాజం కోసం ఆమెతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రధానంగా పెళ్లి లలితక్క 1990లో అప్పుడు నేను ఏఎస్ఎఫ్ లో పనిచేస్తున్నా. నేను మోత్కూరులో చదువుతున్నటువంటి క్రమంలో అప్పుడు పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభూషణ్, ఆ క్రమంలోనే ఇక్కడ నేను ఉన్నప్పుడు అక్క పాట పాడుతుంటే డప్పు కొట్టేటువంటి వాళ్ళు లేదు, అక్క పాట పాడుతుంటే కోరసు పాడేటువంటి వాళ్ళు లేదు, అక్క పాట పాడితే డప్పు కొట్టేటువంటి అప్పుడు ప్రజానాట్య మండలిలో ఉన్నప్పుడు అప్పుడు నేను అక్కతోని డప్పు కొట్టినాక అక్క పాట పాడితే ఎవరు కోరసు? బెల్లి కృష్ణన్న, సరితక్క, భాగ్యలక్ష్మి అక్క, అంజనేయులు, ఇంకో అక్క పేరు, ఈ కుటుంబమే కోరస్ అంతే. పెళ్లి లలితక్కకు ఒక సాంస్కృతిక వేదిక లేదు. పెళ్లి లలితక్క ఒక పాట పాడిందంటే తన కుటుంబమే కోరస్ ఇచ్చి ఈ సమాజానికి పరిచయం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదే విధంగా గొల్లకుర్మ డోల్ దెబ్బ వచ్చింది, అప్పుడు ఎంఆర్పిఎస్ వచ్చింది. ఎంఆర్పిఎస్ గొల్లకుర్మ డోల్ దెబ్బ కుల సంఘాలన్నీ కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉర్రూతలుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు గొల్లకుర్మ డోల్ దెబ్బ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు అప్పుడు అక్క నేను ప్రయాణం చేసినప్పుడు లారీలలో పోయి, దేని మీద? లారీలలో. ఈ రోజు ఒక కళాకారుడు వెళ్ళాలంటే అతనికి డబ్బులు ఇవ్వాలి, ఓ కారు పెట్టాలి, ఇంత ప్యాకేజీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్క లారీలో వెళ్ళి అక్కడ పాట పాడితే అక్క పడుకున్నప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ పంపించేటువంటి పరిస్థితి. అక్క మీద నిర్బంధం. అప్పుడు తల పక్క పొంటి కూర్చొని నిద్ర లేకుండా కాపలు కాసి, కాళ్ళ దగ్గర కూర్చొని నిద్ర లేకుండా కాపలు కాసి, నేను కమ్యూనిస్టు పార్టీ ఏఎస్ఎఫ్ లో తిరుగుకుంటూ నా ఉద్యమ జీవితం మొత్తం అక్కతోనే గడిపినని. కానీ పేరుకు ఏఎస్ఎఫ్, కానీ అక్క ఎక్కడ అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం లొల్లి పుట్టే తెలంగాణ లొల్లి పుట్టేటువంటి పాట మొదలైంది. అది ఎవరు రాశారు? ముక్క కరుణాకర్ అన్న రాశారు. నిరంజన్ అని కలం పేరు. కానీ ఆ లొల్లి పెట్టే తెలంగాణ లొల్లి పుట్టేటువంటి పరిస్థితులలో ప్రకాశం జిల్లాకు వెళ్ళినాం. దేనికి? ప్రజా కళా మండలి అనేటువంటి సంస్థ ద్వారా ఆ రోజుల్లో నాగేటి సాయాల్లో నా తెలంగాణ నవ్వేటి ఈ విధమైనటువంటి పాటలు చేయడం కోసం ప్రకాశం జిల్లాకు మేము ట్రైన్లో వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. అంటే అక్క ఎక్కడ పాట పాడినా నేను అక్కడున్నా. అదేవిధంగా అక్కను చంపడానికి గల కారణం ఏంటిది? మున్నూరు కాపు భవన్ లో హైదరాబాద్ లో గొల్లకుర్మ డోల్ దెబ్బ మీటింగ్ జరిగితే దానికి అప్పుడు ఉన్నటువంటి రామ్మూర్తి యాదవ్, బండారు దత్తాత్రేయ బీజేపీ నుండి, చీలంపల్లి రమేష్ కుమార్ అని పోలీసుల సంఘం అధ్యక్షుడు, ఈ అన్ని పార్టీలో ఉన్నట్టు వాళ్ళందరూ పెళ్లి లలితక్కకు టికెట్ ఇవ్వాలని ఆ వేదిక మీద మాట్లాడుతుంటే ఖచ్చితంగా అక్క ఎమ్మెల్యే మనం మురిసిపోయినాం. కానీ ఎమ్మటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు, అప్పుడున్నటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ ఒక పాట పాడినటువంటి కళాకారుని నా మీద పోటీ చేస్తుందా? ఇంతమంది టికెట్లు ఇస్తా అని ఈ గొల్లకుర్మలందరూ కూడా అక్కడ మాట్లాడతారా అని అక్కడ ఎప్పుడైతే మాట్లాడారో జైల్లో ఉన్నటువంటి నయం జైలు బయటికి ఎట్లా వచ్చాడు? అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్, ఇద్దరు ఒప్పందం. ఒక పాటలు పాడేటువంటి పెళ్లి లలిత ఏ విధంగా నా మీద పోటీ చేస్తుంది? ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నాడు. గొల్లకుర్మల మద్దతు ఉంది, ప్రజాసమిత్యం మద్దతు ఉంది, ఎంఆర్పిఎస్ మద్దతు ఉంది. లలితక్క ఎక్కడ పాట పాడితే నీళ్ళ కోసం పాట పాడింది, వ్యభిచార వ్యతిరేకంగా పాట పాడింది, గుట్కాల కోసం పాట పాడింది, ఈ సమాజ అభివృద్ధి కోసం సమాజ నిర్మాణం కోసం పాట పాడితే లక్షలాది మంది జమ కొడుతున్నటువంటి పరిస్థితులలో ఆ రోజు ఆ ప్రభుత్వం అక్కను అణచివేయాలని చూసింది. అందుకోసమే జైలు ఉన్నటువంటి నయం లాస్ట్కు నేనే చంపినటువంటి కాడికి వస్తే కూడా వాని శిక్ష ఇక్కడ పడింది. అందుకోసమే
ఈ రోజు కూడా రాములన్న ఎందుకు చనిపోయాడు, రాములన్న ఎందుకు చనిపోయాడు, అదే విధంగా ముక్క కరుణాకర్ అన్న ఎందుకు చనిపోయాడు, బెల్లి కృష్ణన్న జైల్లో ఉంటే జమనత్తు పెట్టిన వాళ్ళందరినీ కూడా చంపేశాడు. జమనాథ్ పెట్టినందుకే ఆ రోజులలో బెల్లి లలితక్క అంటే మాకు తెలియదు, తెలిసినా కూడా మాకు తెలియదు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ రోజు దండం పెట్టే కాడ, దండలేసే కాడ వాళ్ళు ముందు వరుసలో ఉన్నా దగ్గర పోయి మనం నిలబడదామని కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం? వాళ్ళు ఓన్ చేసుకోవడం ఓకే, వాడు ఓన్ చేసుకుండు కదా, అవునన్నా కాదన్నా కూడా అక్క గురించి, అక్క ఆశయాల గురించి వాడు మాట్లాడాల్సిందే, మనం మాట్లాడాల్సిందే. అది చరిత్రలో కూడా, పాఠ్యాంశాల్లో కూడా అక్క చరిత్రను పెట్టాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే విధంగా ఆ రోజుల్లో నేను గుట్కలోయమ్మ గుట్కలు, పాను పరక్ గుట్క తింటే పానం పోతుంది కొడతా అని పాట నేను పాడినప్పుడు, అన్న నేను ఆ పాట పాడుతానే అని నేను పాడినటువంటి పాట ఈ సమాజం మొత్తం ఆ రోజు పాడింది. ఆ అక్క పాడినటువంటి పాట ఆమె నోట వినడము అనంటే ఎప్పటికీ అక్క ఏ రోజు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉండదు. ఆ రోజు చంద్రశేఖర్ చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు అతను బెల్లి లలితక్క, బెల్లి కృష్ణన్ వాళ్ళు ఆ రోజు ముక్క కరుణాకర్ అన్న రాసినటువంటి పాట పాడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు మైకు పట్టుకొని పాట పాడరానటువంటి ఒక చంద్రశేఖర్ ఈ రోజు ఇంతమందిని సమన్వయం చేసి ఒక సభ అధ్యక్షత వహించి ఈ రోజు మనందరినీ ముందుకు నడిపిస్తున్నంటే ఆ రోజు బెల్లి కృష్ణన్న, అదేవిధంగా బెల్లి లలితక్క ఆ వారసత్వాన్ని ఆ రోజు మైకు పట్టుకుండు కాబట్టి ఈ రోజు అనర్గళంగా మాట్లాడుతూ సమాజ హితం కోసం, సమాజ అభివృద్ధి కోసం, మన హక్కుల కోసం ఈ రోజు పోరాటం చేసేటువంటి పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జోహార్ బెల్లి లలితక్క.